ఏం కరణమా, గోతిలో పడ్డావంటే కాదు కాదు కసరత్తు చేస్తున్నానన్న సెటైర్ గుర్తొస్తోంది మన సీఎం బాబాయ్ని చూస్తుంటే. ఆయన ఈ మధ్యన చూసిన వాళ్ళంతా తెగ జాలి పడిపోతున్నారు. బయటకు గాంభీర్యం ప్రదర్శించిన లోపల లోపల ఆయన పడిపోతున్న ఆందోళన మాత్రం అంతా ఇంత కాదు. జీవితంలో ఉన్న వెలుతురంతా చీకటైపోతే అందులోనే సుఖముందనుకునే దేవదాసు ఫిలాసఫీ ఇప్పుడు ఆయన చూస్తేనే అర్థమైపోతోంది. పాపం ఆయన ఏ ముహూర్తాన కుర్చీ ఎక్కారో గాని ఎక్కి కూర్చున్న టైం నుంచి ఆయన చుట్టూ ఉన్న తాళ్లన్నీ పాములై కట్ బయటకు చెప్పుకోలేక లోపల దాచుకోలేక తెగ దిగాలు పడిపోతున్న దయనీయ గాథ మన సీఎం సాములోరిది. ఇప్పుడు ఈ సాములోరు నిజంగా ఫిలాసఫీ మాట్లాడేస్తున్నారు. మెట్ట వేదాంతాన్ని వల్లిస్తున్నారు. జెండావందనం చేసుకుంటూ హ్యాపీగా స్వీట్లు తినాల్సిన రోజున ఆయన తెగ బాధపడిపోతూ దీనంగా దిగాలుగా ఇచ్చేసిన స్పీచ్ని చూసి విన్నవాళ్లు అచ్చు ఇవే మాటలన్నారు. తన 23 పేజీల పాయింట్లను ఆయన తనదైన అచ్చ తెలుగులో చదివినప్పుడు అయ్యో పాపం ఈయన కుర్చీ ఎక్కి తప్పు చేశాడేమోననిపించింది. నైతికంగా మంచిది కాని విషయం రాజకీయంగా కూడా మంచిది కాదని నమ్మే వ్యక్తిని నేను. ప్రజలకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తి నాయకత్వం వహించడంలో ఉండదని నా నమ్మకం. ఆ మాత్రం మాయోపాయాలు తెలియని ఈ మాజీ స్పీకర్ ఈ ముళ్ళ కుర్చీ ఎక్కి ఇంకో ముళ్ళ కంపను తలపించే సీఎం పదవిని చేపట్టడానికి ఎందుకు తొందరపడిపోయినట్లు ఇది ఆయన్ని బాగా ఎరిగిన వాళ్ళు సైతం చేసే కామెంట్. అధ్యక్ష అంటూ గౌరవంగా పిలిపించుకునే అసెంబ్లీ బాసుకు ఇప్పుడు అన్ని సినిమా కష్టాలే. అదేదో సినిమాలో ఎన్టీఆర్కి వచ్చిన కష్టాలు లాంటివే. పక్షవాతపు తండ్రి, పెళ్లికారి చెల్లి, జులాయి తమ్ముడు వగైరా వగైరా లాంటివన్నమాట. వచ్చిన రోజు నుంచి రీళ్లకు రీళ్ల ఏడుపు సీన్లే. ఖర్చుఫ్లే కర్మ, తువాళ్లకు తువాళ్లే కన్నీళ్లకు తడిచి ముద్దైపోతున్నాయి. ఎందుకింతటి వైపరీత్యం? అసలు ఆ సినిమానే అంతంటూ సరిపెట్టుకుందామంటే ఎంతకీ శుభం కార్డు పడనే పడదు. వీక్షకులు ప్రేక్షకులు అనబడే మనలాంటి జనాలు చేసుకున్న పాపమేమిటో గాని ఈ సినిమాలో పాత్రధారులంతా ఖైదీలే. కాకపోతే ఇంకా జైలుకెళ్లలేదు. సెక్రటేరియట్ నుంచి చంచల్గూడ దాకా ఓ డొక్కు కుక్కల బండిలో వెళ్తూనే ఉంటారు. ఆ వ్యాన్ అలా పోతూనే ఉంటుంది. ఆగదు, గమ్యం చేరదు. శుభం కార్డు పడి సినిమా అయిపోదన్నమాట. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు. ఆ 26 జీవోల్లో ఏ పాపం చేయలేదంటూ సమర్థించుకోపోవడమే ఆయన చేసిన మహాపాపం అంటూ జైల్లో జగన్ వెక్కిరిస్తూ వేటకారాలు చేస్తున్నాడు సీఎంని చూసి. అయినా పట్టించుకున్న పాపాన పోలేదు సీఎం బాబాయ్. ఉప ఎన్నికలనబడే అగ్ని పరీక్షలో అట్టర్ ఫ్లాప్ అయినా ఆయన కుర్చీకేమీ ఢోకా లేకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్ ఏమిటో తెలియక ఆ కుర్చీని ఆశిస్తున్న వాళ్ళంతా అయోమయంలో పడిపోయారు. ఆల్టర్నేటివ్ లేక ఇలా అడ్జస్ట్ అయిపోతున్నామే కానీ మాకేమీ కిరణ్ అంటే ఇష్టమనిపించి ఆయన్ని కొనసాగించడం లేదన్నది ఢిల్లీ బాసుల సన్నాయి నొక్కుళ్ళు. అంతెందుకు, మొన్నటికి మొన్న గ్యాస్ గొడవలో తన పరువును కాపాడుకోవడానికి ఆయన పేషీ చేసిన లీకుల పర్వంతోనే విషయం అర్థమైపోయిన మీడియా ఇదింతేలే అంటూ సరిపెట్టేసుకుంది. ఇంతకీ ఈ తకరారుల్లో నుంచి సీఎం బాబాయ్ గట్టెక్కేదెలా? రాష్ట్ర కాంగ్రెస్ సినిమాకు శుభం కార్డు పడేదెట్లా? ఈ వరుస అరెస్టుల పర్వంతో రేపటి రోజున చంచల్గూడ స్పెషల్ రూములన్నీ కిక్కిరిసిపోకుండా కాపాడేదెట్లా? పోయినోళ్లంతా మంచోళ్లంటూ పాటెత్తుకుంటే బతికున్న ఆ వైఎస్ తీపి గుర్తులు మాత్రం చేదుగుళికలు మింగేస్తున్నాయిగా. మేమేమీ చేయలేదంటూ చీర కొంగుల్ని కళ్ళకొత్తుకుంటున్న ఆనాటి ఈ చెల్లెమలంతా ఏమైపోవాలి? పెద్ద ఆయన పదవిని, మహానేత బిరుదును దక్కించేసుకుని పావురాల గుట్ట నుంచి అటు నుంచి అటే వెళ్ళిపోయిన రాజశేఖరుడు వీళ్ళని అడ్డం పెట్టుకుని కొడుకు కోసం ఈ అరాచకాలు చేశాడన్నది వీళ్ళు బయటకు చెప్పుకోలేక, మింగాలేక, కక్కలేక చచ్చిపోతున్నారు. సిబిఐ ఇప్పుడు తవ్వి తట్టల కొద్దీ తీస్తున్న పాతకాలన్నీ తమకు చుట్టేసుకోవడంతో బెంబేలెత్తిపోతున్నారు. అప్పటి అవకాశవాదం ఇప్పుడు ఇలా జైళ్ల నోళ్లు తెరిపిస్తుంటే ఏ అధిష్టానమో మాయోపాయం చేసి బయటపడిపోతామన్న ఆశావాదం వీళ్ళది. ధర్మానది ధర్మాగ్రహం అంటూ కొంతమంది చెప్పుకుంటున్నారు. ఆయనకొచ్చిన ఉపద్రవానికి కన్నీరు మున్నీరవుతున్నారు కూడా. ఆయన మౌనంగా సంతకాలు పెట్టేసిన కాగితాలు ఆయన చేసిన తప్పుకు సాక్ష్యం కాదా? అసలు మౌనం అర్ధాంగీకారం అన్న సూక్తి ఆయనకింకా తెలియదనుకోవాలా? ఇవి వర్తమాన రాజకీయ చిత్రపటం మీద మెరుస్తున్న ప్రశ్నలు.
నీతి సూత్రాల్లో చెప్పినట్లు సత్పురుషులు ఇద్దరే ఉంటారు. ఒకరు ఇంకా పుట్టని వాళ్ళైతే రెండోవాడు మరణించినవాడు. ఈ మాటలు కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా అతికినట్లు సరిపోతాయి. ఇన్నేసి అవలక్షణాలున్న ఆ పార్టీని భుజాన మోస్తూ ముందుకు నడిపించాలనే పట్టువదలని విక్రమార్కుడి టైపులో మన కిరణ్ కుమారుడు ఎంత దూరం వెళ్ళగలడో కానీ సదరు భుజం మీద మోస్తున్న సంచిలోని కాంగ్రెస్ బేతాళుడు కొచ్చెళ్ళ మీద కొచ్చెళ్లతో మెదడు తినేస్తున్నాడు. తన ప్రశ్నలకు తెలిసి సమాధానం చెప్పకపోతే తల 1000 చెక్కలవుతుందంటూ భయపెడుతున్నాడు. కానీ మన కిరణ్ మాత్రం సమాధానాలు చెప్పకుండా ధీమాగా ఎలా ఉండగలుగుతున్నాడు? చెప్పడానికి ఆయనకేమైనా తెలిస్తే కదా. కాబట్టి తల 1000 చెక్కలు కానే కాదు.